గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ మాసంలో పాజిటివిటీ అనేది కనబడుతోంది. కొంచెం గృహ సౌఖ్యం అనేది కనబడుతోంది. కొంచెం ధనలాభము అనేది కూడా కనబడుతోంది. ఏదేమైనా కూడా గత కొంతకాలంగా ఆగిపోయి ఉన్న పనులు కదులుతాయి. పాత స్నేహితులు ముందుకు వస్తారు. కొత్త పార్ట్నర్షిప్స్ మొదలవుతాయి. ఏదేమైనా కూడా ఈ మకర రాశి జాతకులకు ఈ మాసంలో ఆనుకూల్యత అనేది చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉంటారో వారికి ప్రమోషన్ రావడం లాంటివి కనబడుతున్నాయి. అలాగే వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఎక్స్పాన్షన్ వైపుగా వెళతారు. వృత్తిలో ఉన్నవారు ఎలాగూ దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటారు మార్కెట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా. ఏదేమైనా కూడా ఒక ప్రొఫెషనల్ ఆస్పెక్ట్ అనేది ఈ మకర రాశి వారికి పాజిటివ్గా ఉంది అని చెప్పవచ్చును. ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశికి సంబంధించిన వారు సానుకూలమైన ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చును. ఎవరైతే హోమ్ మేకర్స్, రిటైర్డ్ పీపుల్ ఉంటారో వారు సాధ్యమైనంతగా దైవారాధనలో గడపండి. ఇంటి పనులు ముగించుకున్నాక వీలైనంతగా దైవారాధనలో గడిపే ప్రయత్నం చేయండి. అది మీ భవిష్యత్తుకు చాలా మంచిది, మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని గ్రహించగలరు. ఏదేమైనా కూడా ఈ మకర రాశి జాతకులకు ఈ మాసము అన్ని విధాలుగా కొంచెం శ్రేయోదాయకంగానే కనబడుతోంది. అయితే ఇక్కడ తోడబుట్టిన వాళ్లతో కొంచెం సత్సంబంధాలను కలిగి ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కొద్దిగా వెన్నుదన్నుగా ఉండాలి ఒకరికొకరు. ఇది గ్రహించగలరు ఈ మకర రాశి జాతకులు. అలాగే మాట పరుషత్వం కూడా పనికి రాదు. గుర్తుంచుకోండి, ఏది పడితే అది అనటం, ఎంత పడితే అది అనటం, మనోళ్ళు పరాయోళ్ళు అన్న తేడా లేకుండా ఏదో ఒక పదాన్ని వాడటం. సో ఇటువంటివి చేయకండి. ఎంత పొదుపుగా ఉంటే, అన్ని విషయాల్లో ఎంత పొదుపుగా ఉంటే అంత శ్రేయోదాయకము అని ఈ మకర రాశి జాతకులు గమనించగలరు. ఏదేమైనా కూడా ఈ మాసంలో వీరికి ఎక్కువ శాతం పాజిటివిటీ అనేది కనబడుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సుఖంగా హాయిగా ముందుకు వెళ్ళవచ్చు. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. ఎవరికైనా ఈ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా బ్యాక్ బోన్ లేదా ఈ మోకాళ్ళు లేదా ఈ కింద కాళ్ళ దగ్గర పాదాల దగ్గర ఏదైనా ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నవారు ఎవరైనా ఉంటే గనక వైద్య సంబంధ అవసరము ఏర్పడవచ్చును కొందరికి. వారి అఫ్ కోర్స్ ఇక్కడ మళ్ళీ వారి జన్మజాతకాల రీత్యా కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడతాయి. కాకపోతే సహజంగా అయితే ఈ ఇబ్బందులు రావచ్చు. ఈ వెన్నెముక కానీ ఎముకలకు సంబంధించిన సమస్యలు. ఓకేనా? ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎక్కువగా స్ట్రెస్ని వేయకండి. ఎక్కువగా నడవటం లేదా ఎక్కువగా నిలబడి ఉండటము లేదా ఎక్కువగా కూర్చొని ఉండటము ఇటువంటివి చేయకండి. మధ్య మధ్యలో అటు ఇటు కదలడం లాంటివి చేస్తూ ఉండండి. గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తుంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి,
పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనబడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరు క్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే పనులు చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వపుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.